అది ఎదుట పడ్డప్పటికీ ఇప్పటికీ నీ మాటల్లో తేడా వచ్చేసింది. అయిందేదో అయింది. క్షమించమని కాళ్ళ మీద పడి మీరే దిక్కుని వేడుకుంటే ఏదైనా పని జరగచ్చు. నా ప్రయత్నం ఓడినా పర్వాలేదు, కానీ నన్ను మించిన వాళ్ళు లేరు అని అనుకునే వాళ్లతో పోటీ పడ్డానన్న తృప్తన్నా నాకు దక్కుతుంది. పాటల పోటీల్లో చంద్రబోస్ గారు జడ్జి అయితే పాట మీద వచ్చే కమెంట్స్ తో పాటు ఆయన మాట్లాడే విధానానికి కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. సార్ చాలా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సీత ఒకవేళ ఇక్కడికి వచ్చి పాట పాడితే తను ఇక్కడికి వచ్చిన పాట పాడకుండా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? మొదటి సిచ్యువేషన్ కి అయితే శ్రీకాంత్ గారు పాట పాడేశారు, మంచి కమెంట్స్ అందుకున్నారు చంద్రబోస్ గారి దగ్గర నుంచి. మరి రెండో సిచ్యువేషన్ చెప్పేస్తున్నాను. రెడీ అందరూ? రెడీ అంటే మరి ఒక్కసారి మీరు రెడీ అనాలి. అది సూపర్. మరి రెండో సిచ్యువేషన్ ఏంటంటే, ప్రేమ మైకంలో ఉన్న అమ్మాయి ఎప్పుడు కలల్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఎన్ని కలల కన్నా మొదటి కలలో ఉండే తీయదనం, మాధుర్యం ప్రత్యేకంగా ఉంటుంది. మరి ఆ ప్రత్యేక కథను తెలియజేసే పాట ఎవరు చెప్తారు? మరి లెట్స్ వెల్కమ్ మమతా. ఆగు. ఏంటి సార్? ఓకేనా? అలాగే సార్. అమ్మో,
చేస్తా. ఈ బాటిల్ మెల్లగా మార్చి ఆ నీళ్ళు నీతో తాగిస్తాను బావా. అమ్మమ్మ గారు నువ్వు కలిసి ఈ ప్లాన్ వేసుకున్నారా? అందుకేనా గెలుస్తావా చూద్దామని శబదం చేశారు? రా, ఆ నీళ్ళు నీ చేత తాగిస్తాను. అర్థమైందిగా, వెళ్ళు. అలాగే సార్. మమత, ఈ పాట ఒరిజినల్ గా ఎవరు పాడారో తెలుసా? ఉష గారు. మరి ఈ పాట పాడిన ఒరిజినల్ సింగర్ ఇక్కడే ఉన్నారు, ఉషా గారు. మరి మ్యామ్, మీ ముందే మీరు పాడిన పాట పాడుతుంటే యూజువలీ అంటే ఒక సింగర్ కి చాలా ఆనందంగా, చాలా ప్రౌడ్ గా ఉంటుంది కదా. సో హౌ డిడ్ యూ ఫీల్ నౌ? అవును, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చాలా కాలం తర్వాత పాట విన్నానండి. ఈ పాట ఫస్ట్ టైం నాకు వచ్చినప్పుడు ఆ ట్యూన్ విని, ఆ లిరికల్ వాల్యూస్ విని, అబ్బా ఎంత అద్భుతమైన పాట నాకు వచ్చిందని చాలా అదృష్టంగా భావించాను. అది కూడా నాగార్జున గారి మూవీలో ఒక సోలో సాంగ్ దొరికిందని చాలా సంతోషపడ్డాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కెరియర్లో వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్స్, నాకు నచ్చిన సాంగ్స్. అండ్ నీ తొలిసారిగా కలగనది అనే పాట నేను పాడతానని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు. వావ్. సెకండ్ సిచ్యువేషన్ కి కూడా చాలా యాప్ట్ గా సెలెక్ట్ చేసుకుని ఒక పాట పాడేశారు మన మమతా గారు, అది కూడా ఉషా గారు పాడిన పాట. మరి ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్ ఇచ్చేస్తున్నాను, అందరూ వెరీ వెరీ కేర్ఫుల్, చాలా చాలా జాగ్రత్తగా విని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకో. నీ తొలిసారిగా కలగనది అనే పాట నేను పాడతానని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు. వావ్. సెకండ్ సిచ్యువేషన్ కి కూడా చాలా యాప్ట్ గా సెలెక్ట్ చేసుకుని ఒక పాట పాడేశారు మన మమతా గారు, అది కూడా ఉషా గారు పాడిన పాట. మరి ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్ ఇచ్చేస్తున్నాను, అందరూ వెరీ వెరీ కేర్ఫుల్, చాలా చాలా జాగ్రత్తగా విని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని పాడండి. మరి థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే, నిన్నటి దాకా ఒకరికి ఒకరుగా మెలిగి వీడుకోలు అంటూ తీపి జ్ఞాపకాలను మిగుల్చుకుని వెళ్లిపోయే సందర్భంలో మనది ఎప్పటికీ మర్చిపోలేని సహవాసం అంటూ సాగే భావన. మరి ఈ సిచ్యువేషన్ కి యాప్ట్ గా ఒక పాట నేర్చుకుని పాడబోతున్నారు అభిరామ్.
సార్ ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఏ కాలేజ్ యాన్యువల్ డే అయినా లేకపోతే ఫేర్వెల్ పార్టీ అయినా ఈ పాట లేనిదే ఆ పార్టీ ఎండ్ అవ్వదన్నమాట. సో మరి ఇంత మంచి పాట అంటే ఒకళ్ళనొకళ్ళు అంటే వీ కెన్ రిలేట్ అవర్ సెల్ఫ్స్ అనమాట ఈ సాంగ్ విన్నప్పుడల్లా. సో మీరు నిజంగా ఇప్పుడు ఈ పాటలో రాసినవన్నీ మీరు కాలేజ్ డేస్ లో మీరు చేసి ఉంటారా? తను అభిరామ్ పాడుతున్నప్పుడు కూడా పక్కన ఉష గారు అదే అడిగారు, మీరు ఇవన్నీ చేశారా అంటే, చేస్తే మర్చిపోతామండి, చేయలేదు కాబట్టి ఇవన్నీ చేయలేదని ఒక అది ఎప్పుడు గుర్తొస్తుంది కాబట్టి ఎక్కువ రాశాను, బాగా రాశాను. ఎందుకంటే ఈ పాట అన్ని వర్గాల వాళ్ళకి నచ్చుతుంది, పిల్లలకి, యువకులకి, వృద్ధులకి. యువకులకి ఎందుకు నచ్చుతుందంటే వాళ్ళ కళాశాల జీవితంలో నిత్యం ఎదురయ్యే సంఘటనలు ఈ పాటలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఉంటుంది ఈ పాట. అట్లాగే పిల్లలు కూడా ఎందుకు నచ్చుతుందంటే వాళ్ళు త్వరగా పెద్దవాళ్ళు అయిపోయి ఎప్పుడెప్పుడు కళాశాల స్థాయికి చేరుకొని ఆ అనుభవాన్ని సొంతం చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ పాట నచ్చుతుంది. అట్లాగే వృద్ధులకి వాళ్ళ యవ్వనం తాలూకు జ్ఞాపకాలు, గుర్తులన్నీ కూడా ఈ పాటలో ఉన్నాయి కాబట్టి ఇలా అన్ని వర్గాలకు నచ్చే పాట కాబట్టి ఈ పాటకి నాకు ఆచార్య ఆత్రేయ పురస్కారం లభించింది నాకు ఈ పాటకి. అయితే చివరగా ఏంటంటే అంటే పాట రాసిన వాళ్ళకి ఆత్రేయ పురస్కారం వచ్చింది, పాడిన వాళ్ళకి ఆత్రేయ పురస్కారం ఇస్తే గనక ఆ పురస్కారానికి తన అర్హుడు. అభిరామ్, ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్ బహుశా ఉండదేమో. మరి మన పిఠాపురం మంగమ్మ గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. మంగమ్మ గారు, మరి అభిరామ్ ఎలా పాడాడు? చాలా బాగా పాడాడు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఫోర్త్ సిచ్యువేషన్ ఏంటంటే ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది అనిపిస్తోంది. ఎందుకంటే కోరికలు గుర్రాల్లా పరిగెత్తే పిల్లాడు ప్రేమలో పడి పెళ్లి కోసం తొందరపడితే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇంతేనా అనుకోకండి. ఇందులో ఏమిటంటే ఈ పాటలో ఎక్కువ సార్లు కా అనే అక్షరం వాడి చెప్పాలి. సో మరి ఈ పాట పాడడానికి వస్తున్నారు ఆనంద్. సూపర్. సో మరి మన మంగమ్మ గారిని అడిగి తెలుసుకుందాం ఎలా పాడారు వీళ్ళు. మిస్టర్ ఆనంద్ చాలా బాగా పాడారు. ఇంకా ఇంకా చాలా అద్భుతమైన పాటలు పాడతారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మంగమ్మ గారు. ఇప్పుడు నేను ఇవ్వబోయే సిచ్యువేషన్ ఉంటుందండి, అసలు చాలా అద్భుతంగా చాలా వెరైటీగా ఉంటుందన్నమాట ఈ సిచ్యువేషన్. ఏమిటంటే ఇంటికే కాదు ఒంటికి కూడా ఉంటుందంట వాస్తు. ఆ వాస్తులోని వాస్తవాల్ని కొంటిగా చెప్పాడో గడుగ్గాయ్. అదేమిటో మీరు చెప్పగలరా? మరి అదేమిటో చెప్పడానికి వచ్చేస్తున్నాడు చక్రి.
సూపర్. అసలు అసలు అందరూ ఇంకా లేచి నించొని డాన్స్ చేయడానికి కొంచెం మోమాట పడుతున్నారు అనమాట నువ్వు పాడిన పాటకి. చాలా చాలా బాగా పాడావు. మరి మధ్యలో ఈ పాట మధ్యలో ఫీమేల్ లైన్స్ ఇప్పుడు నేను పాడాను చూసావా? నేను ఎందుకు పాడాను? ఆ సాంగ్ నేను పాడాను, నాతో పాటు సాయి శివాని అనే అమ్మాయి కూడా పాడింది, రాహుల్ సిప్లిగంజ్ అనే అబ్బాయి పాడాడు. మరి ఈ పాటకి అద్భుతంగా లిరిక్స్ అందించారు మన చంద్రబోస్ గారు. సార్ చక్రి కదా నీ పేరు? అవును సార్. మామూలుగా ఇప్పుడు వాస్తు పాట కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా వాస్తు విద్వాంసులు ఒక ప్రదేశానికి వెళ్ళి తూర్పు ఇటు, పడమరిటు, దక్షిణం ఇటు, ఉత్తరం ఇటు అని చెప్పేసి ఈ దిక్కులను తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఆ దిక్సూచి కంపాస్ అనేది ఉంటుంది. ఆ కంపాస్ చూసే దిక్కులను తెలుసుకుంటారు. అయితే ఇక్కడ నీ పాట విని నేను ఏ దిక్సూచి లేకుండా కళ్ళు మూసుకొని చెప్తా, నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి మేడం ఒక్క నిమిషం. సీత అనే పార్టిసిపెంట్ ఇంకా రాలేదు మేడం. ఎక్కడున్నా రమ్మని చెప్పండి. ఓకే ఫర్ షూర్. మరి పార్టిసిపెంట్ ఒక అమ్మాయి సీత అనే పార్టిసిపెంట్ ఇంకా రాలేదంట. తను ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాము. సీత ఎక్కడున్నా వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈలోపు ఆరో సిచ్యువేషన్. అరమరిక లేరుగని వయసులోనే ఒకరి మీద ఒకరికి అభిమానాలు పెరిగాయి. తెలిసి తెలియని పసి మనసులో ఏదో భావన. ఆ బాలానందం బాల్యానందంలోని జ్ఞాపకాలు పాట రూపంలో చెప్పండి. ఈ సిచ్యువేషన్ కి యాప్ట్ గా పాట పాడడానికి వస్తున్నారు పవిత్ర. సీత గారు కనిపించడం లేదేంటి? ఇంకా రాలేదా? ఇంత అద్భుతమైన పాటని కంపోజ్ చేసిన ఆర్పి పట్నాయక్ గారికి ముందుగా గట్టిగా చప్పట్లు. సూపర్. సో ఉషా గారు మీ కమెంట్స్. పవిత్ర చాలా చక్కగా పాడాం. ఈ సాంగ్ నాకు ఫస్ట్ వినిపించినప్పుడు నీ ఒరిజినల్ వాయిస్లో కాకుండా ఒక చిన్నపిల్ల వాయిస్లో పాడాల్సి ఉంటుంది. ఇది పాట చిన్నపిల్లల మీద పిక్చరైజ్ చేశారని చెప్పారు. అప్పుడు అంటే ఇటువంటిది నేను ఎప్పుడు పాడలేదు. ఫస్ట్ జానకి గారు ఒకరే పాడారు అలాగా. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఛాలెంజ్ నాకు. బట్ దేవుడి దయ వల్ల ఇట్ బికేమ్ గుడ్ హిట్. అండ్ నా కెరియర్లో నన్ను గుర్తుపడితే తూనిగా పాడినాం ఉషా అని చెప్పి గుర్తుపడతారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ సాంగ్స్. సూపర్. సో మరి ఉషా గారు పాటే కాకుండా మిమిక్రీ కూడా చేయగలరని మాకు ఈ పాట ద్వారా తెలిసిందనమాట. మరి 7th సిచ్యువేషన్కి వచ్చేసాం. అవును, ఇందాక సీత అనే ఒక అమ్మాయి రావాలి అని అన్నారు, వచ్చిందా? ఇంకా రాలేదండి. ఓకే, సో మరి ఫైనల్ గా సీత కోసం ఇంకొక 1 minute వెయిట్ చేస్తామండి.